హలో గైస్, దిస్ ఈజ్ యువర్స్ దేవేంద్ర రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనమైతే చైన్ క్లీన్ ఎట్లా చేయాలా, చైన్ లూప్ అనేది ఎట్లా వాడాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు బ్రీఫ్గా చెప్తాను. అండ్ ఇందులో ఏ టైప్ అయితే బాగుంటుంది, ఏ చైన్ క్లీన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ బ్రాండ్తో పోతే బాగుంటుంది, అసలు ఒక చైన్ లూప్ అనేది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఏ చైన్ లూప్ పడితే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది క్లియర్గా మాట్లాడదాం. ఇప్పుడు మీరు కొంచెం ఇటు సైడ్ వస్తే దగ్గర రండి, చూపిస్తా. రా తమ్ముడు, రామ్మ. నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి కంగారో. ఇది వచ్చేసి 1200 కిలోమీటర్స్ వరకు నాకు చైన్కి నో ప్రాబ్లం అనమాట. ఇందులో నేను ఫస్ట్ వాడినది వచ్చేసి రోలాన్ వాళ్ళది. ఇది వాడే కొద్దీ 500 కిలోమీటర్స్ వరకే వస్తుంది. సో దీన్ని నేను ఎక్కువ సజెస్ట్ చేయను. మీకు కావాలంటే ఇంకా ఇంకోటి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైడ్కి ఇంకోటి ఇస్తాను, మోటోల్ అని ఉంటుంది. ఆ మోటోల్ అనే బ్రాండ్ వచ్చేసి 1500 కిలోమీటర్స్ వరకు చైన్ లూప్ మార్చాల్సిన అవసరం ఉండదు. సో మనమైతే ఇప్పుడు చైన్ క్లీన్ ఎట్లా చేద్దాము, చైన్ లూప్ అనేది ఎట్లా స్ప్రే చేద్దాము అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. తమ్ముడు పక్కకు చూడకమ్మా, నువ్వు ఇక్కడే చూడండి. ఓకే, మీరు పక్కకు చూస్తే ఇది చెప్పినందుకు నాకు ఏం ఉపయోగం ఉండదు. మీరు ఒకసారి దగ్గరకు వస్తే ఇంకా దాన్ని బట్టి మనం చూస్తున్నాం. దా అవును, మీరు ఇక్కడ చైన్ చూసినట్టయితే ఎక్కువ డస్ట్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం ఇదంతా మొత్తం బ్లాక్గా అయిపోయింది. ఈ బ్లాక్ది మొత్తం ఫస్ట్ పోకూడదాం మనము చైన్ క్లీన్ వాడి. ఫస్ట్ చైన్ క్లీన్ అనేది ఎట్లా వాడాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మనకి చాలామందికి డౌట్ ఏంటంటే చైన్ స్ప్రే అనేది ఎక్కడ కొట్టాలా, చైన్ స్ప్రే అనేది మనం ఇక్కడ ఒకసారి చూపిస్తాను. మనం ఇక్కడ కొట్టాలా, లేకుంటే ఇంకా ఇక్కడ కొట్టాలా, లేకుంటే ఈ సైడ్లో కొట్టాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. మీ డౌట్ అనేది ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. మనం వచ్చేసి ఇది చైన్ క్లీన్ అనమాట. చైన్ క్లీన్ వచ్చేసి మనము ఇక్కడ ఈ సైడ్లోకి పెట్టి కొడితే కనుక ఓకే, డస్ట్ ఏమన్నా ఉన్నా మొత్తం కిందికి వచ్చేస్తుంది. తర్వాత మనము క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే నేను చైన్ స్ప్రే అనేది కొడతాను దీనికి. ఓకే, మీరు ఇది కొట్టేటప్పుడు మీ హ్యాండ్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇంకా ఇక్కడ సీట్లోకి పోతే ఇంకా ఎయిర్ అనేది ఒక దగ్గర నేను చూపిస్తాను. చూసినట్టయితే ఇంకా ఇక్కడ నేను మిడిల్లో కొడుతున్నా. మిడిల్లో అండ్ ఈ సైడ్కి అండ్ ఈ సైడ్కి కూడా. దగ్గర అండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా స్ప్రే అనేది బాగా పట్టింది. మనం ఇప్పుడు వచ్చేసి ఒక 5 to 6 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఎందుకంటే డస్ట్ అనేది మొత్తం కింద పడుతుంది. దాని తర్వాత మనం క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ దాని మీద చైన్ క్లీన్ స్ప్రే కొడదాము. కొట్టిన మళ్ళీ 5 మినిట్స్కి చైన్ లూప్ కొడదాము. ఓకే, మీరు అది చూస్తూనే ఉండండి, చూపిస్తాను ఎట్లా అనేది. ఓకే, మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇంకా ఇది చైన్ బ్రష్. ఇది దీంతో మనం ఇప్పుడు చైన్ ఇది స్ప్రే కొట్టాము కదా, దాని తర్వాత ఈ చైన్ బ్రష్ తోటి మనం ఎట్లా క్లీన్ చేయాలో నీకు చూపిస్తాము. ఇక్కడ ఇలా మధ్యలో పెట్టేసి వీల్ అనేది ఎక్కువ రొటేట్ చేయడం వల్ల ఏమైనా డస్ట్ ఉన్నా ఏమన్నా ఉన్నా అని వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం డస్ట్ కింద పడుతుంటుంది. నీళ్ళు క్లీన్ చేశాను.
మీరు ఇప్పుడు చూసినట్టయితే మనం ఇందాక చైన్ స్ప్రే కొట్టాము. ఇప్పుడు వచ్చేసి మనము నీట్గా చైన్ని క్లీన్ చేస్తాము. క్లీన్ చేశాక లూబ్ అనేది అప్లై చేస్తాము. ఒకసారి దగ్గరండి అది చూపిస్తాను ఇట్లా అనేది. మీరు చైన్ అనేది క్లీన్ చేసేటప్పుడు ఇంజన్ అనేది ఆఫ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ బై మిస్టేక్ మీ హ్యాండ్ ఇందులో పడినా కూడా వెళ్ళిపోద్ది, చక్కగా కొట్టుకొని పోద్ది, మీకే తర్వాత ప్రాబ్లం ఉంది. ఒకసారి చూపిస్తాను ఇది ఎట్లా క్లీన్ చేయాలనేది. చూడండి, ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో నీట్గా మీరు క్లీన్ చేస్తే ఎంత టోటల్ డస్ట్ అంతా వచ్చేస్తుంది. దాని తర్వాత ఓకే ఇప్పుడు చైన్ అనేది మనము క్లీన్ చేసేసాము. దీని తర్వాత ఒక 2 minutes గ్యాప్ తీసుకొని, మీ ఇష్టం 5 minutes తీసుకుంటే 2 minutes తీసుకుంటే అది మీ ఇష్టం. దాని తర్వాత మనం చైన్ లూబ్ అనేది అప్లై చేస్తాము. ఓకే, అది కూడా ఎట్లా చేయాలని నేను మీకు చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడైతే నేను చైన్ లూబ్ అనేది స్ప్రే చేస్తాం. ఎట్లా అనేది చూపిస్తాను. వచ్చేయండి. ఇందాక చైన్ స్ప్రే వచ్చేసి నేను ఇక్కడ చేశాను. ఇప్పుడు చైన్ లూబ్ అనేది ఎక్కడ కొడుతుందంటే ఇక్కడ రండి, ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడైతే చైన్ లూప్ కొట్టేసాము. ఓకే, చైన్ లూప్ అయిపోయినాక బైక్ని ఒక 30 seconds అట్లా ఇంట్లో వదిలేసేయండి. అది తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే టోటల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఇదంతా అయిపోయినాక ఇంగ్లీష్ ఆఫ్ చేసి ఓకే ఒక 10 to 15 minutes తర్వాత మీరు బైక్ అనేది తీసుకొని పోండి. ఎందుకంటే వెంటనే తీసుకొని పోవడం వల్ల చైన్ అనేది లూజ్ అవుతుంది. అది కొంచెం డ్రై అయ్యాక తీసుకొని పోతే కనుక మీకు వాల్యూ ఉంటుంది అండ్ వర్త్ ఉంటుంది కొంచెం దానికి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు పెడుతున్నాను వీడియో, కొంచెం బిజీ వర్క్లో ఉండి. కానీ ఓకే, ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.